మీకు స్తోత్రాలు. నిలబడ్డ నేను నీ దాసుడిని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచండి. నీ లేఖన భాగాల ద్వారా మమ్మల్ని ఒక్కసారి ఆదరించి దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిలబడ్డ నేను నీ దాసుడును. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో నాతో కూడా మీరు మాట్లాడమని, మాకు ఏం అవసరం అది మాకు తెలియచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము దేవుణ్ణి అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. దేవుణ్ణి ఏది అడిగినా సరే మనం ఆలోచించుకుని అడగాలి. అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడిగినప్పుడు దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. దేవుడు ఏది అడిగినా ఇస్తాడు. నాకు 2 ఎకరాల పొలం కావాలి, ఏం చేస్తావో తెలియదు ప్రభు, నాకు ఇవ్వాల్సిందంటే ఇస్తాడు. కానీ నాకు 2 ఎకరాల పొలం కాదు, నా జీవితంలో నన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నావో అది నువ్వు నాకు దయచేయమంటే అది ఇస్తాడు. హల్లెలూయా. మనం అడిగిన దానికి ఒకలాగా ఉంటుంది, ఆయన ఇచ్చిన దానికి ఒకలాగా ఉంటుంది. మనం అడిగింది తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, ఆయన ఇచ్చింది తీసుకుంటే ఒకలాగా ఉంటుంది. ఇంత డిఫరెంట్, ఇంత వ్యత్యాసం అనేది కనబడుతుందండి. అయితే యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు చూసినటువంటి మనుషుల్లో ఈయన కూడా ఒకడు. ఈయన పేరు యాకోబు. ఈ యాకోబు ఒక పత్రిక రాస్తే ఆ పత్రికలో ఒక మాట పొందుపరిచించాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఆ మాట రాశాడంటే జాగ్రత్తగా విందాం. ఆ మాట మనకి చాలా అవసరం. ఎందుకు ఆ మాట మనకు అవసరమో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. అక్కడ ఏమనుందంటే దురాశ గర్భాన్ని ధరిస్తుందని ఉంది. దురాశ ఏం చేస్తుందంట? దురాశ గర్భం ధరించి పాపము కంటదంటండి. పాపము పరిపక్వమై మరణాన్ని కంటది అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఏంటి దురాశ? ఈ దురాశ అనేది మనిషికి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ దురాశ అంటే ఏంటి? ఇప్పుడు ఆశ వేరు, దురాశ వేరు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి ప్రభా నువ్వు నన్ను నడిపించు, నేను నడుస్తానన్నప్పుడండి దేవుడు అనుక్షణం మనకు తోడే ఉండి ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఆయన ప్రణాళికలు మన పట్ల నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. అది దేవుని చిత్తం మనం చేసినట్టు అవుతుంది. దురాశ అంటే ఏంటంటే ఇప్పుడు దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ఏది అడిగినా మనకు నచ్చినట్టు జీవించడానికి, మనకి నచ్చినట్టు బ్రతకడానికి, మనకి నచ్చినట్టుగా ఈ భూమి మీద చలామణి అవడానికి అడుగుతాం చూసారా, దాన్ని దురాశ అని అంటారు. హల్లెలూయా. ఈ దురాశ అంట గర్భాన్ని ధరిస్తుందంటండి. విచిత్రం ఏంటంటే దురాశ గర్భం ధరిస్తుందట. గర్భం ధరించి పాపం కూడా కంటదంటండి. ఏం కంటదంట? పాపాన్ని కూడా కంటదంట. ఈ పాపం ఏమవుతుందంట? మళ్ళీ పరిపక్వం అవుతుందంట. ఈ పాపము పేజీ నంబర్ 210 వస్తాము కుమారి గారు. పాపం పరిపక్వమయ్యి తర్వాత వెంటనే మరణానికి కంటదంట. ఏం కంటది? మరణానికి కంటది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సాధారణంగా మనిషి చనిపోతాడని మనం వింటాం. కానీ దురాశ గర్భం ధరించి పాపం కనడము, పాపం పరిపక్వమయ్యి మరణాన్ని కనడం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందా లేదా? హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, చనిపోయారనంటే మనం వింటాం, ఓహో చనిపోయారా, అందరూ కామన్ గానే చనిపోతారు కదా. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే దురాశ అంట గర్భం ధరిస్తుందంటండి. ఈ గర్భం ధరించిన తర్వాత పాపం కంటదట. ఈ పాపం కన్న తర్వాత పాపం పరిపక్వం అవుద్దంటండి. ఈ పాపం పరిపక్వమయ్యి మరణానికి కంటదట. ఈ లేఖన భాగము దీని క్రింద ఒక ఆశ. ఇదేంటండి ఎంత టఫ్ గా ఉంది, దీన్ని చదువుతుంటేనే భయం వేస్తుంది. నిజంగా లోకంలో చాలా మంది దురాశతోనే పాపానికని పాపం పరిపక్వమయ్యి మరణానికి అంటున్నారు. హల్లెలూయా. అంటే ఈ దురాలోచనలు లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకుని లోకంలో అనేకమైనటువంటి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికి ఆఖరికి వాళ్ళు మరణానికి అప్పగించబడుతున్నారు. చూడండి, మీరు ఎప్పుడైనా చూస్తే యవ్వనస్తులు బళ్ళు బాగా స్పీడ్గా నడుపుతారు. ఏడ్చి బండి కొనిపించుకుని ఆ బండి రాగానే ఆ ఎక్స్టేటర్ మొత్తం ఒకేసారి తిప్పి పడేళ్ళమని దాన్ని గుద్ది స్పాట్లో చనిపోతారు. దురాశ గర్భం ధరించి గర్భం పరిపక్వమై ఏం కంది? మరణం కందా లేదండి? నా కళ్ళతో చూశాను. ఎందుకంటే కొన్ని వీడియోలు చూస్తే చాలా భయం వేస్తుంది మనకి. ఇలాంటి యాక్సిడెంట్ కూడా అవుతాయా భూమి మీద అనిపిస్తుంది. అలాంటి యాక్సిడెంట్లు కూడా అయినాయి. వాటి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకి దేవుడిచ్చిన జీవితాన్ని మన కంట్రోల్ చేసుకున్నప్పుడు మనకు నచ్చినట్టుగా బ్రతకాలనిపిస్తుంది. కానీ దేవుడి చేతిలో పెడితే ఏం జరుగుద్ది?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెఫరెన్స్ ఏం నేర్పుతుందంటే నువ్వు దురాశతో జీవిస్తే నువ్వు పాపానికి కనపోతున్నావు, పాప పరిపక్వం మరణానికి అంటావు. సెకండ్ వన్ దాని కింద రెఫరెన్స్ చూడండి ఒకసారి 16 వచనం చూద్దాం. నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు. ఏంటండి? నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉందండి. అంటే మోసపోవద్దు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా ఏం చేయొద్దు? మోసపోవద్దు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. అందుకనే ఒక్కసారి మనం చూసినప్పుడు ప్రతి లేఖన భాగాన్ని మనం పరిశోధిస్తే చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇక్కడ ఏమనుంది? 17వ వచనం, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు. ఏంటండి? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైందే. ఎక్కడి నుంచి రావాలట? పరసంబంధమైందే. ఒక క్రైస్తవుడికి ఒక ఆశీర్వాదము ఎక్కడి నుంచి రావాలంటే పరసంబంధమై ఉండాలి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైంది, జ్యోతిర్మగు తండ్రి వద్ద నుండి వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందట? జ్యోతిర్మగు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్ అండ్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ విత్ హూమ్ దేర్ ఈజ్ నో వేరియేషన్ ఆర్ షాడో ఆఫ్ టర్నింగ్ అనేమాట. అంటే ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఎక్కడి నుంచి రావాలంట? పరలోకపు ఫ్రమ్ ద ఫాదర్ అనేటువంటి మాట చూద్దాం. ఫ్రమ్ అబోవ్ అండ్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్. ఫాదర్ అనేటువంటి మాట ఇంగ్లీష్ లో ఇవ్వబడింది. అంటే పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనకు రావాలి. ఏది అడుగుతున్నామో అందుకనే ఎవ్రీ గుడ్ గిఫ్ట్ లేదంటే అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్. పర్ఫెక్ట్ అట ఇంగ్లీష్ లో ఉంది. పర్ఫెక్ట్ అంటే ఏంటి? చూడకలేదు ఇంకా దాన్ని. పర్ఫెక్ట్ గా ఉన్నాడండి అబ్బాయి. ఏమండి? పర్ఫెక్ట్ గా ఉంటాడండి మనిషి. ఆ అబ్బాయికి పిల్లనిచ్చి వివాహం చేయించండి. అవునంటారు కదంటారు. అడుగుతాం కదండి మనం కూడా. అండ్ అబ్బాయి ఆస్తి ఇవన్నీ కాదు, అసలు అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటుంది, మంచోడా కాదా, ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? చూడండి, ఒక ఆడపిల్ల వాళ్ళు ఒక మగ పిల్లవాడికి సంబంధం ఇచ్చే ముందు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటాడు, ఏంటి, అసలు ఎన్నింటికి ఇంటికి వస్తాడు, ఎలాగా, ఏంటి, తల్లిదండ్రులు ఎలా మిసులుతాడు, రేపు పొద్దున మరి మా అమ్మాయిని ఇస్తున్నాం కదా, మరి ఎలా చూసుకుంటాడు, ఇవన్నీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి, తెలిసినటువంటి కొలీగ్స్ దగ్గర నుంచి కూడా. అయితే బైబిల్ ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైందే, జ్యోతిర్మగు తండ్రి దగ్గర నుంచి రావాలంట. మనకి ఎక్కడి నుంచి రావాలి? అయితే ఇక్కడ అద్భుతమైన ఆశీర్వాదం వచనం ఉంది. 15వ వచనం చదివితేనేమో దురాశ గర్భం ధరించి పాపం కని పాపం పరిపక్వం మరణానికి అంటది. 16 నుంచి వస్తేనేమో నా ప్రియ సహోదరులారా మోసపోద్దంటూ మీకు శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైందే, జ్యోతిర్మగు తండ్రి దగ్గర నుంచి వస్తాయని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఒకటి, మనకు నచ్చినట్టుగా జీవించినప్పుడు దురాశ అన్నమాట, అది గర్భం ధరించి మరణానికి అప్పగించబడతాం. రెండోది, సెకండ్ వన్, మనం మోసపోకూడదని చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, మీకు ఏదైనా ఒక ఈవి కావాలన్నా, ఒక వరం కావాలన్నా, అది పరలోక సంబంధమైందే, జ్యోతిర్మగు తండ్రి దగ్గర నుంచి రావాలనేటువంటి మాట అద్భుతంగా మనకి బైబిల్ నేర్పుతుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య భూమి మీద ఒకడు పరలోకం నుంచి అనుగ్రహం పడుతుంది, కానీ ఈ భూమి మీద ఎవడు పొందనారు. ఈ వాక్యానికి కంపేర్ అయ్యేది, ఈ వాక్యానికి కంపేర్ అయ్యేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మనకు చూపించబోతున్నారు. ఇప్పుడు దురాశ గర్భం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేనండి. ప్రార్థనలో 2 రకాలు ఉంటాయి. ప్రభా, నాకు ఈ అమ్మాయి నుంచి నువ్వు పెళ్లి చేయాల్సిందే. ప్రభా, నాకు ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేయాల్సిందే. ప్రభా, నాకు ఈ ఇల్లు ఇవ్వాల్సిందే. ప్రభా, నాకు ఈ బండి ఇవ్వాల్సిందే. ప్రభా, నాకు ఈ 2 కాసు చైన్ ఇవ్వాల్సిందే. ప్రభా, నాకు పలానా ఊర్లో నాకు ఇలాంటి ఫ్లాట్ కావాల్సిందే. ఇవన్నీ కూడా మనకు స్వలాభం కోసం మన దురాశ చెప్పులు అడుగుతాం. కానీ ప్రభా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నీ ఉద్దేశం నా జీవితంలో జరగాలి, నీ ప్రణాళిక నా జీవితంలో జరగాలి. ఇవేమవుతాయి? ఎలా అడిగినప్పుడేమో పరలోకంలో దేవుడు పరలోకం నుంచి ప్రతి వారము జ్యోతిర్మగు తండ్రి దగ్గర నుంచి వస్తాయంట. హల్లెలూయా. కానీ నాకు ఇల్లు కావాలి, ఈ అమ్మాయి కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ కూడా దురాశ. ఈ దురాశ ఏమవుతుందంటే గర్భం ధరించి మరణానికి అప్పగించబడతాం. సమాజంలో చాలా మంది చూస్తాం, ప్రేమించుకుని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని కొన్ని దినాలకే భార్య చంపేయడమో, భర్త చంపేయడమో, లేదంటే ఇద్దరు విడాకులు తీసుకోవడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం సమాజంలో చాలా చూస్తాం మనం. అవునా కదా? ఇది దురాశ. ఇది దేవుడి నిర్ణయం కాదు, దురాశ అన్నమాట. ఈ దురాశ ఏం చేస్తుంది? మరణానికి అంటదట. మరణం పరిపక్వమయ్యి, ఈ దురాశ ఏం చేస్తుందంటే పాపానికి అంటదట. ఈ పాపం పరిపక్వమయ్యి మరణానికి అంటదట. ఈ రోజున సమాజంలో అనేకమైన మనం చూస్తున్నాం. అవి చెప్పలేనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఈ భూమి మీద. మనం వింటూ అంటే చాలా భయం వేస్తుంది. ఒళ్ళు అది ఏంటిది వణుకుతాం అనమాట. అలాంటి వైబ్రేషన్ వచ్చినట్టుగా ఉంటుంది అలాంటి సాక్ష్యాలు. ఎంత భయంకరంగా జీవిస్తున్నారా మనుషులు ఈ భూమి మీద, ఎంత భయంకరంగా దురాశతో, అంటే ఎంత భయంకరం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు.
ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి ఒక బిడ్డ, ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి. ఆ ఫ్రెండ్ కూడా ఈ అమ్మాయిని ప్రేమించాడట. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. అయితే వీడికి తెలిసినట్టేమో వీడికి తెలియకుండానేమో ఆ అమ్మాయితో మాట్లాడడం, ఆడికి తెలియకుండానేమో ఈ అమ్మాయితో ఈడు మాట్లాడడం జరుగుతుంది. ఒకరోజు మొత్తం మీద వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఒక ఫ్రెండ్కి తెలిసింది వీడు ఆ అమ్మాయిని, ఏంటి నేను కదా ప్రేమిస్తున్నాడు, వాడు కూడా ప్రేమిస్తున్నాడా, అయితే ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఇప్పుడు ఈ అమ్మాయి నా జీవితంలోకి రావాలంటే వాడు లేకుండా చేయాలి, వాడు లేకుండా చేయాలంటే వాడు నేను చంపేయాలి. హల్లెలూయా. దురాశ. వెంటనే నిర్ణయం తీసుకుని మనసు మారిపోయింది. ఈ అమ్మాయిని అలాగే నా జీవితంలో తీసుకురావాలి కనుక ఇప్పుడు అర్జెంటుగా వాడిని నేను చేయాలి, చంపేయాలి. ఒరే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. రా బైక్ మీద రాని కూర్చుంటే, సరే నా ఫ్రెండ్ ఎందుకో కాకేస్తున్నాడు, నా ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్ కదా, వాడికి నిజం తెలియక బండి మీద కూర్చున్నాడు, ఓ చోట తీసుకెళ్ళాడు, మొత్తమే చంపేశాడు వాడిని. చంపేసిన తర్వాత ఇంకా మనసు ఒప్పుకోలేకపోతుంది అతనికి. ఇతను చంపేశాను కదా అని అక్కడతో ఆగ ఆ అమ్మాయికి ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి, ఈ చెయ్యనని వాడిని మళ్ళీ బయటికి తీసి, ఈ చెయ్యన నిన్ను ముట్టుకుంది, ఈ కొన్నేనా నిన్ను చూసిందని ఒక భయంకరంగా ఇప్పుడున్న జనరేషన్లో, ఎప్పుడో కాదు ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి యూత్, ఆ యవ్వనస్తుడు ఇదిగో ఈ కొన్నేనా నేను చూసిందని కన్ను పీకేసి, ఈ చెయ్యనని నేను పట్టుకుందని చెయ్యి నరికేసి, పిల్లరా ఇది దురాశ కదా. మనం ఈ రోజున సమాజంలో మనం వెళ్తున్నాం చూడండి. ఒక ఇల్లుకు మన ఇంటి పక్కనే ఉంటారు, లేదంటే ఎక్కడో పొలాల సరిహద్దులు ఉంటాయి. వాళ్ళు పొలం కోసం మనుషులు చంపేసుకుంటారు, స్థలాల కోసం, ఇంటి సరిహద్దుల కోసం గొడవలు. అంటే దురాశ అనమాట. ఆ 10 సెంట్లు మాది, ఆ 10 సెంట్లు మా దాంట్లోకి రావాలి, అది మీకు సంబంధించింది కదా, మాకు సంబంధించింది. అవసరమైతే ఒక దస్తావేజులు, ఒక రాంగ్ దస్తావేజులు, ఒక డూప్లికేట్ దస్తావేజులు అవసరమైతే లాయర్ పెట్టుకుని మేము పుట్టించుకుంటాం. దాని వాల్యూ 15 lakhs, అంటే 15 లక్షలు వస్తుంది దాని వాల్యూ. మేము ఎలాగైనా దాన్ని సంపాదించుకోవాలని ఈ రోజున సమాజంలో ఇలాంటి పరిస్థితి కూడా మనుషులు పరిగెట్టట్లేదా? దురాశ. ఈయన చంపేస్తే ఈ ఆస్తి నాకే ఉంటది కదా, వీడు లేకపోతే వీళ్ళు నాకేం వస్తుంది కదా. ఇది అన్నదమ్ముల్లో కనపడుతుంది, అక్క చెల్లెల్లో కనపడుతుంది, కుటుంబంలో కనపడుతుంది. ఈ దురాశ. అందుకే ఈ దురాశ ఏమవుతుందంటే పాపానికి అంటదట. ఈ పాపం పరిపక్వమయ్యి మరణానికి అనబోతుంది ఒక దినాన్ని బైబిల్ చెప్తుంది. కానీ నీకేదైనా కావాలంటే, నీకేదైనా నీ జీవితంలో రావాలంటే అది ఎక్కడి నుంచి రావాలంటే పరలోకపు తండ్రి దగ్గర నుంచి, జ్యోతుని యొక్క తండ్రి దగ్గర నుంచి రావాలంట. నీకు ఆయన ఇవ్వాలి, నా కుమారుడికి ఆశీర్వాదం ఇవ్వాలి, నా కుమార్తెకి దీవెన ఇవ్వాలని ఆయన ఇస్తే అది నీ జీవితంలో స్థిరంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆయన ఇచ్చిందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇస్తాడు. సెకండ్ వన్, ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా నువ్వు స్వతంత్రించుకుని, నువ్వు అనుభవించి, అందులో నువ్వు పూర్తిగా నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ఉంచి, తర్వాత నీ పిల్లలను కూడా దాన్ని ఆయనే స్వాధీనపరుచుకునేలా చేస్తాడు. హల్లెలూయా. అయితే మనం కొన్నిసార్లు అడుగుతాం, దేవుని వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తాం. నన్ను ఇలా వాడుకో ప్రభా, నన్ను ఎలా వాడుకో అని అడిగి కంటే నీ చిత్తానుసరంగా నన్ను వాడుకో. అర్థమైందా మీకు? మనం అడిగే మాటను బట్టే చాలా ప్రమాదం ఉంటుంది. ప్రభా నీ చిత్తానుసరంగా నన్ను వాడుకో అడగడం ఒకటి, నన్ను ఎలా వాడుకో అని అన్నప్పుడు దానికి చాలా వేరియేషన్ ఉంటాయి. ఇంత తేడా కనబడుతుంది. అందుకని మనం అడిగే విధానాన్ని బట్టి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. మనం ఏం అడుగుతున్నామో అది జాగ్రత్తగా ఆచితూచి, ఎందుకంటే దేవుడు అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు, కానీ ఆయన చిత్తానుసారంగా అడిగింది మనకిస్తాడు. అలాగే వారి కోరిని వారికి ఇచ్చను, కానీ వారి ప్రాణములకు క్షీణత కలగ చేసినటువంటి మాట అక్కడ ఉంటుంది. మనం అడిగినప్పుడు నీ చిత్తానుసారంగా నాకు దయచేయి అని అడిగినప్పుడు అది మనకి మేలు చేస్తుంది. అది ఎప్పుడైతే అడుగుతామో దేవుడు నీకు ఖచ్చితంగా నువ్వు ఈ భూమి మీద తిరుగు తోడే ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు మొర్ర పెడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారని మొర్ర పెడుతున్నారు. అందుకనే ఆ మొర్ర పెట్టినప్పుడు దేవుడు కలగ చేసుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఇజ్రాయేల్ ప్రజలు మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం దేవా, నువ్వు అబ్రహాముకు వాగ్దానం చేసావంట, యాకోబుకి వాగ్దానం చేసావట, మమ్మల్ని కింద తీసుకొస్తానన్నమాట, ఏంటి మా పరిస్థితి, బానిసత్వం నుంచి మమ్మల్ని బయటికి తీసుకురాని కొన్ని సంవత్సరాల నుంచి మొర్ర పెడుతున్నారు. ఈ మొర్ర పెడుతుంటే దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. నిజమే కదా, నా దాసుని అబ్రహాంకి నేను వాగ్దానం చేశాను కదా, ఈ ప్రజలు నేను ఇక్కడి నుంచి విడిపించిన కనాన దేశం తీసుకెళ్లాలి కదా, నిజమే అని దేవుడు మర్చిపోలేదు. కానీ ఈ మొర్ర ఆయన సంధికి చేరి వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళందరినీ నేను తీసుకెళ్లాలి కనుక నాకు అర్జెంటుగా ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరై ఉండాలంటే నేను ఏర్పరచుకున్న వాడై ఉండాలి. అతను తల్లి గర్భం మొదలుకొని అతను నేను ఏం చేయాలంటే నా పని నిమిత్తమే నేను అతను ఏర్పాటు చేసుకోవాలి. ఇంత లక్షల మందిని గైడ్ చేయాలంటే, ఇంత లక్షల మంది నడిపించాలంటే మనుషుల ఎంపికైతే కుదరదు, అది దేవుని ఎంపికై ఉండాలి. అందుకే ఆయన ఎంపిక కోసం ఆయన తగిన సమయంలో ఏం చేశాడంటే చూద్దాం ఒకసారి. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 2 నిర్గమకాండంలో మనం చూద్దాం ఏం జరిగిందో మనం చూద్దాం. నిర్గమకాండంలో మనం చూద్దాం ఎక్సోడస్ చాప్టర్ 2. లేవి వంశస్థుడు వెళ్ళి
లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైన చూచి 3 నెలల వాడిని దాచెను. హల్లెలూయా. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టు తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. దేవుడు అందుకే చాలా జాగ్రత్తగా మనము దేవునితో నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేయగలుగుతాడు. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. And a man of the house of Levi that he took as wife a daughter of Levi అనేటువంటి మాట ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం. ఈ లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. సెకండ్ వన్, so the woman conceived and born a son, and when she so that he was a beautiful, English లో beautiful child, she had him 3 months. ఏంటంటే ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ చైల్డ్ అంటే ఒక సుందరుడైనటువంటి కుమారుడు లేదంటే బాలుడు. తెలుగులో చూస్తే మనం ఏమనుంది, తర్వాత ఆమె వాడిని దాచలేక ఏం చేసిందంటే ఒక జమ్ము చెట్టు తీసుకుని దాన్ని చిగటమన్ను పూసి కీళ్లు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, 2వ వచనం, ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడైన చూచాడట. ఏం చేసిందట? సుందరుడు చూచి 3 నెలలు దాచి 3 నెలలు తన తల్లి తన కుమారుని దాచినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. బ్యూటిఫుల్ చైల్డ్. ఎందుకంటే దేవుడు ఆ ఏర్పాటు ప్రకారంగా తగిన సమయంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఇస్సాకు చేసిన వాగ్దానం, యాకోబుకు చేసిన వాగ్దానం ఇప్పుడు అది నెరవేర్చబడాలి గనక వీళ్ళని కనాను దేశం నడిపించాలి. అందుకనే దేవుడు పరలోకంలో నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే వీళ్ళందరికీ ఒక నాయకుడిని నియమించుకోవాలి అని తల్లి గర్భం మొదలుకొని మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే మోషే గురించి దేవుడు నేను ప్రవక్తతో మాట్లాడుతున్నట్టు మోషేతో మాట్లాడిన జాగ్రత్త అన్నాడు. ఎవరితో మాట్లాడినట్టండి? నేను ప్రవక్తతో మాట్లాడుతున్నట్టు మోషేతో మాట్లాడను, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. హల్లెలూయా. అలా ఎవరితో చెప్పలేదండి దేవుడు. నేను ప్రవక్తతో మాట్లాడినట్టు మాట్లాడను కానీ అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అందుకే అది దేవుని ఏర్పాటైనటువంటి ఒక పాత్ర మోషెస్. హల్లెలూయా. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలు కనుక నువ్వే ఎవరినైనా మాలోంచి ఒకటి నియమించుకుంటే అది వేరుగుండేనేమో, కానీ దేవుడు నిర్ణయం తీసుకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదం కనుక అది పరలోక తండ్రి దగ్గర నుంచి వచ్చింది కనుక మోసెస్ అనేటువంటి ఒక లీడర్ని దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించి తనకి ఎంత సన్నిహితంగా ఉన్నాడంటే అసలు భూ ప్రపంచంలో పాత నిబంధనలో మోషేతో మెలిగినట్టు తండ్రి అనే దేవుడు ఇంక ఎవరితో మెలగల. తనతో సంభాషించినట్టు కానివ్వండి, తనతో మాట్లాడినట్టు కానివ్వండి, తనకిచ్చిన ఆధిక్యత ఏ మనిషికి ఇవ్వాల. అంత ఆధిక్యత ఇవ్వబడింది అతనికి, అంత ఆధిక్యత ఇవ్వబడింది. ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చేటప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు అంటారు ఆ శబ్దానికి, మోసే మేము చచ్చిపోతాం, మేము దయచేసి ఆయనతో నువ్వు మాట్లాడి మాకు చెప్పు, మేము బ్రతకలేకపోతాం ఈ శబ్దానికి, మేము మా వల్ల కాదిక. అంత భయంకరమైన పరిస్థితుల్లో మోసే ఆ సీనాయి పర్వతం మీద ఎక్కి దేవునితో సంభాషిస్తున్నాడు. హల్లెలూయా. మన తేడా పడితే దూరం ఉంటే ఆ స్పాట్లో గుండకపోద్ది ఆ శబ్దానికి. ఎందుకంటే ఆయన దిగొచ్చిన విధానం ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఆయన దిగొచ్చిన విధానము మామూలుగా ఉండదండి. అందుకే పిల్లరా, మనం అనుకుంటాం మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడాలనుకుంటాం, కానీ దేవుడు ఈ రోజున నీకు ఒకటే చెప్తున్నాడు, నువ్వు అడిగింది కూడా ఇస్తాడు, కానీ దేవుడిచ్చింది నువ్వు తీసుకుంటే నీ జీవితాలు బాగుంటాయి. దేవుడి నిర్ణయానికి నువ్వు లోబడితే నీ జీవితంలో దేవుడు ఉండబోతున్నాడు. లేదు నీకు నచ్చినట్టుగా నీ దురాశ చెప్పని నీకు నచ్చినట్టుగా నువ్వు అడిగితే దేవుడిని అది కూడా ఇస్తాడు, కానీ మరణానికి అప్పగించబడతాననే మాట బైబిల్ చెప్తుంది. ఈరోజు దేనికి అప్పగించబడతారంటండి? మరణానికి. అందుకనే ఇంకెప్పుడు కూడా మనం దేవునికి విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా చెప్పాలి, మనం ఎప్పుడు కూడా రాకూడదండి. అందుకనే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా సమయము మనం చూస్తే చాలా చాలా ఆలోచన చాలా బైబిల్లో అనేక విషయాలు మనకు నేర్పుతున్నాయి. బైబిల్లో మనం చూసినప్పుడు అండి నిజంగా అనిపిస్తుంది, దేవుడు ఇంత గొప్ప దేవుడా, దేవుని ఏర్పాటు ఇంత బలంగా ఉంటుంది అనిపిస్తుంది. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా ఇజ్రాయెల్ ప్రజలు నేను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావాలి కనుక నాకు ఒక వ్యక్తి కావాలి. అందుకే లేవి గోత్రంలో ఒక వ్యక్తిని లేవి గోత్రంలో ఏం జరిగిందట, లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకుంటే గర్భవతి కుమారునికి అంది. వాడు సుందరుడైన చూసాడు, 3 నెలలు దాచింది. అక్కడి నుంచి దేవుడు అతన్ని టేక్ కేర్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అతని పట్ల గొప్ప ప్రణాళిక ఉంది కనుక దేవుడు సన్నిధి, దేవుడు కనుదృష్టి అతని మీద పెట్టాడు. తగిన సమయంలో దేవుడు ఏం చేశాడంటే దేవుడు అతనితో మాట్లాడడం ఆరంభించాడు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడాడంటే తెలుసండి,
అది దేవుని నిర్ణయం గనక మోసే ఏనాడు కూడా నేను ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఉంటాను, దయచేసి నన్ను వాడుకో, దయచేసి నన్ను నిలబెట్టు అని అన్నాడా? కానీ మరి వెతుక్కుంటూ వచ్చింది దేవుని కృప ఎవరి దగ్గరికి? మోసే దగ్గరికి. ఇప్పుడు నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు అడుగుతావా దేవుని, లేదంటే దేవుడు నీకు ఇచ్చింది నువ్వు తీసుకుంటావా? దేవుడిచ్చింది నువ్వు తీసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. లేదనుకోండి, నీకు నచ్చిందే నువ్వు కావాలంటే కనుక ఆ జీవితంలో అవ్వచ్చు, ఆ పరిస్థితుల్లో దేవుడు ఉండడు. దేవుడు నీతో ఉండాలనుకుంటే కనుక దేవుడు చిత్తానికి, లేదంటే దేవుని ఆలోచనకి లోపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి లోపడాలండి? దేవుని ఆలోచనకి లోపడాలి. ఇది నీ చిత్తమా అని మనం లోపడాలి. నేను అనుకున్నవాడిని, నాకు పిలుపు ఉంది కనుక నేను కూడా ఎక్కడైనా సంఘం కట్టేసి మందిరం కట్టేయాలి అంటే, ఎదుటి వాళ్ళ సేవకులు చూసినప్పుడు నా పరిచయం కూడా అలాగే ఉంటుందేమో, నేను కూడా అలాగే ఒలబడతానేమో, నేను ఒక కాపరనేమో, నాకు అర్జెంటుగా స్థలం కావాలి, నేను ఒక మందిరాన్ని కట్టేసుకోవాలి, ప్రభా నాకు స్థలం ఇచ్చే యేసు నామములో నాకు స్థలం కావాలంతే అని అడిగిన దినాలు ఉన్నాయి నాకు కూడా. నేను కూడా ఒక స్థలం దగ్గరికి వెళ్ళి, ప్రభా యేసు నామములో స్థలం నాకు కావాలన్నాను. పిల్లరా, దేవుని చిత్తం కాదు అది. ఎందుకంటే మనం దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఆయన చూసి, ఓహో నా పరిచయం కూడా ఎలా ఉండబోతుందేమో, అయితే నేను నాకు అర్జెంటుగా స్థలం కావాలి, మందిరం కట్టాలి, ఓకే ప్రభా. కానీ నేను అప్పుడు ఇంకా దర్శనం చూడలేదు, వాగ్దానం పొందుకోలేదు. కానీ నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నన్ను సేవ పిలిచాడు కదా, నేను సేవకుని కదా, అంటే నాకు అర్జెంటుగా స్థలం ఉండాలి కదా, నాకు ఒక మందిరం ఉండాలి కదా. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఏ ఆలోచన నా పట్ల కలిగి ఉన్నాడు, తల్లి గర్భంలో ఏ నిర్ణయాన్ని నా పట్ల ఆయన తీసుకున్నాడు, ఆ నిర్ణయాన్ని నేను తెలుసుకున్నప్పుడు, దాన్ని నేను లోబడినప్పుడు దేవుడు దాని గుండా నన్ను ప్రయాణం చేస్తాడు. హల్లెలూయా. దాని గుండా నన్ను నడిపిస్తాడండి. యు ఆర్ ఎవాంజలిస్ట్, నువ్వు ఒక సువార్థికుడివి. నేను ఒక సువార్థికుడు ఇప్పుడు నేను వాడబడుతున్నాను. ఈ పాటి నేను సంఘం కట్టాలని ఆ తిరుగుంటే ఈ పాటికి ఇంకా నేను ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని కాదేమో. కానీ ప్రభా నీ చిత్తమే నా జీవితము, నీ చిత్తానికి నేను లోబడుతున్నాను అని దేవుడి చేతిలో నా జీవితాన్ని పెట్టినప్పుడు, దేవుడు నాకు దగ్గర అవ్వడం నేను గమనించాను, దేవుడు నాకు ఇంకా సన్నిహితంగా మాట్లాడడం గమనించాను. ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్ అంతా కూడా దేవుని చేతిలో పెట్టేశానండి. నాకు నచ్చినట్టుగా ఒకటి బ్రతికి నేను బ్రతకలేదు అని నేను చెప్పట్లేదండి. ప్రభా నాకు ఎలా చేస్తే బాగుంటుందేమో, నేను ఎలా ఉంటే బాగుంటుందేమో అనుకుంటాం. అది దురాశ. ఒకరోజు రూపం చేసిలో ప్రార్థన చేశాను, ప్రభా ఒక 2 సంవత్సరాల టైం నేను బయట దేశానికి వెళ్ళి అప్పులు తీసుకుంటాను, ఆ తర్వాత వచ్చి నీ సేవ చేస్తానని. దేవుడు నా పర్మిషన్ ఇవ్వచ్చు, ఓకే నువ్వు వెళ్ళొచ్చు నాన్న అని అనలా. నో, నీ చిత్తము కాదు నా చిత్తం జరుగుద్ది. సరే ప్రభా నీ చిత్తమేనయ్యా, నీ చిత్తాన్ని లోబడుతున్నాను అని అంతే. ఆ తర్వాతే నేను వాగ్దానాలు, ఆ తర్వాతే దర్శనాలు నేను పొందుకోగలిగాను. ఒక ఉన్నతమైన స్థితి నా కొరకు దేవుడు దాచించాడు, ఒక ఉన్నతమైన పరిచయం నా కొరకు దేవుడు దాచించాడు. చూడండి, దేవుని ఆలోచనకి మనం లోబడినప్పుడు, దేవుని ఉద్దేశాలకు మనం లోబడినప్పుడు, దేవుడు మన కొరకు తీసుకున్న నిర్ణయాలు మనకు అర్థమవుతాయి. ఆయనకి లోపడంతసేపు కూడా దేవుడు నీ కొరకు తీసుకున్న నిర్ణయాలు నీకు అర్థం కావు. హల్లెలూయా. పిల్లరా, దేవుడు ఎప్పుడు ఇస్తాడు తెలుసండి, నువ్వు సంపూర్ణంగా నీ జీవితం దేవుని చేతిలో పెట్టి ఆయన చిత్తం చేస్తాడని సిద్ధపడతాడు, అప్పుడు బయలుపరుస్తాడు. ఇదిరా నా చిత్తం, నీ కొరకు ఇది అనుకున్నాను. అవునా ప్రభా, అప్పుడు మన నోటంట మాట రాదండి. మనం చిత్తానికి లోబడిన సేపు, మనకు నచ్చినట్టుగా బ్రతికిన సేపు, నా వివాహంలో ఎలా జరగాలి, ఎలా చేసుకోవాలనుకున్నాను, ఎలా బ్రతకాలనుకుంటున్నాను, నా పరిచయంలో ఎలా ఉండాలనుకుంటున్నాను, నేను ఎలా చేయాలనుకుంటున్నాను, అంతసేపు కూడా దేవుని ఆలోచన మనకు అర్థం కాదు. పరలోక నుంచి మనకు అది అనుగ్రహింపబడదు. ఎప్పుడైతే ప్రభువా నేను నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నా, నీ మనసు అర్థం చేసుకుని నడవాలనుకుంటున్నా, నీ చిత్తం ఏంటో అది చేయాలనుకుంటున్నా అన్నప్పుడు వీళ్ళిద్దరు వ్యక్తులు చూడండి, ఇద్దరు దేవుడి చేత అభిషేకించబడ్డారు. ఒకడు దేవుని ఎంపిక, ఒకడు మనుషుని ఎంపిక. మనుషుని ఎంపిక ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు తన గురించి, తన స్వలాభం గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. తను ఎలా ఎదగాలి, తను ఎలా స్థిరపరచబడాలి. దేవుడి ఉద్దేశం కూడా ఒకటే, దేవుడి ఉద్దేశం కూడా ఉంది సౌలు పట్ల. సదాకాలము ఈ సౌలు కుటుంబమే ఇజ్రాయేలు ప్రజలు రాజుగా జీవించాలి, రాజుగా ఉండాలని. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, ఆ తర్వాత దావీదుని తీసుకొచ్చిన తర్వాత ఈ దావీదు ఆలోచన ఎలాగుందంటే, నేను చూస్తేనేమో అసలు ఈ ఎలాంటి ఇంట్లో నేను నివసిస్తున్నాను, మరి నా దేవుడి మందిరం గుడారం ఎలాగుంది అంటే ఎలా కాదు, నేను అర్జెంట్గా ఒక మందిరాన్ని కట్టాలని చెప్పి నాతాన్తో చెప్తే, నాతాను నువ్వు కట్టొచ్చుయా, ఇంకా నీకేంటన్నట్టుగా నాతాను చెప్పినప్పుడు దేవుడు నాతాన్తో మాట్లాడతాడు. నాతాన్తోనే కదండి మాట్లాడింది. నాతంతో మాట్లాడితే ఆ నాతను వచ్చి దేవుడు మాట పట్టుకుని, నువ్వు కాదయ్యా, నువ్వు అనేక మందికి నువ్వు రక్తాన్ని చిందించే కనుక నీ కడుపును పుట్టబోయేవాడే కట్టబోతున్న మందిరం అని చెప్తాడు. హల్లెలూయా. చూడండి, ఒకడేమో తన కుటుంబం గురించి, తన స్వలాభం కోసం ఆలోచిస్తుంటే, ఒకడేమో దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, నీ దేవుడి కొరకు ఏదో చేయాలి, దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడికి ఒక మందిరం కట్టాలి. మొత్తం మీద దేవుడు మహాకృపడి మందిరం కట్టబడింది. హల్లెలూయా. అందుకే దేవుని హృదయానుసారుగా అంటాడు దావీదు గురించి.
చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ రోజున పరిశుద్ధ గ్రంథం మనకి నచ్చినట్టుగా అడిగితే దేవుణ్ణి మనకు నచ్చినట్టుగా జీవించాలనుకుంటే అది మీకు ఖచ్చితంగా నష్టాన్ని తీసుకొస్తుంది. ప్రభా, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, అసలు నా పట్ల నువ్వు నీ మనసులో, నీ హృదయంలో ఏ ఉద్దేశాన్ని, ఏ మనసు కలుగున్నావో, ఏ చిత్తాన్ని కలుగున్నావో అది నాకు దయచేస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు దేవుడు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పరలోకం నుంచి నీకు ఇవ్వబోతున్నాడు. ఇది హల్లెలూయా. మీరు సరెండర్ అవ్వండి దేవుని చిత్తానికి. మీరు సరెండర్ అయినప్పుడు, గాడ్స్ విల్కి మీరు సరెండర్ అయిపోయినప్పుడు దేవుడి ఉద్దేశాలు, దేవుడి తలంపులు, దేవుడి మనస్సు మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ మై వే, ఇది నా దారి, దీని గుండా నువ్వు వెళ్ళని దేవుడే నిన్ను ప్రోత్సాహపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను గైడ్ చేస్తాను, నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నేను వైజాగ్లో ఉన్నప్పుడు, లాస్ట్ మంత్ నేను ఉన్నప్పుడు, నేను జూలైలో వచ్చాను. జూలైలో ఉన్నాను. జూలై 4th అనుకుంటా, జూలై 4వ తారీఖు మేము ట్రైన్ ఎక్కొచ్చాం. దేవుడు మహాకృపను బట్టి ఫస్ట్ క్లాస్ ఏసీకి రావడం జరిగింది. టికెట్లు కరెక్ట్గా దేవుడు అద్భుతంగా సిద్ధపరిచాడు. మేము వచ్చాం. అయితే దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వాడుకుంటాను. ఇక్కడ నేను అనుకున్నాను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి, మేము మళ్ళీ రిటర్న్ అవ్వాలి అని, నేను టికెట్లు తీసుకోవాలా, మళ్ళీ టికెట్లు దొరకవు కదా, మళ్ళీ బుక్ చేయాలి కదా, ఈ థాట్ నాకు వచ్చింది. దేవుడు నాకు ప్రేరేపించట్లా. నేను ఇక్కడ వాడుకుంటాను, అనేక చోట్ల కొన్ని చోట్ల నేను వాడుకుంటాను, నువ్వు వెయిట్ చేయ, కంగారు పడద్దు, వైజాగ్ వెళ్ళాలని కంగారు పడద్దు అన్నప్పుడు నేను ఆగిపోయాను. వన్ బై వన్ నాకు దేవుడు దిస్ మంత్ అనేక చోట్ల నేను ప్రభు గాస్పల్ ప్రకటించడానికి దేవుడు ద్వారం తెరిచాడు నాకు. హల్లెలూయా. అంటే దేవుడు మనసు ఏంటి, దేవుడు ఆలోచన ఏంటి, ఇక్కడ నన్ను ఎందుకు ఉండమన్నాడు. మనుషులకు కనిపిస్తుంది, రకరకాలుగా ఆలోచనలు వస్తాయి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అని ఇక్కడ ఎందుకు ఉంచాడు? దేవుడు తన పని తన చిత్తానుసారంగా చేయించుకోవాలని. నేను ఆ చిత్తానికి ప్రభు, నేను ఎక్కడ ఉన్నాను, నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నిన్ను డేట్లు నాకు బుక్ అవుతాయా, ఇన్ని చోట్ల నాకు అవకాశం దొరుకుద్దా? దేవుడి మనస్సు, దేవుని ఉద్దేశము మనం చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడు మనుషుల కోసం నువ్వు భక్తి చేయొద్దు. మనుషులు ఏదో అనుకుంటారేమో భయపడితే నువ్వు దేవుని చిత్తం చేయలేవు. నువ్వు దేవుడికి భయపడి దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాలనుకుంటే కనుక దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను నడిపిస్తాను. లోపడాలంతే. మనం ప్రతి విషయంలో సరెండర్ అవ్వాలి. నాకు రాగానే ప్రేరేపణ వచ్చింది. ఫ్యాన్ తెప్పించాను. నేను అనుకున్నాను అక్కడ మా ఇంటికాడ ఫ్యాన్ ఆగిపోయింది, వేరే గదిలో ఫిట్ చేశారు, నాకు ఉన్నది టేబుల్ ఫ్యాన్ పెట్టారు. నేను అనుకున్నాను ప్రభు అన్నారు ఫ్యాన్ తెప్పించు చిన్న 1000 above అని నాకు ప్రేరేపణ వస్తే మనసులో అనుకున్నాను, నేను ఎక్కువ రోజులు ఉన్నా కదా ఇక్కడ, వెళ్ళిపోతాను కదా, ఫ్యాన్ ఎందుకు ప్రభు అనుకుంటున్నాను. నేను వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది, అదిగోండి పిల్లరా. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం దేవుడి ఉద్దేశం ఏంటి, బాబు నువ్వు ఇప్పుడు వెళ్ళగానే ఇంకా కొంత పరిచయం ఉంది నీకు అని తెలుసు. నేను అనుకుంటాను ఇప్పుడు నేను వెళ్ళిపోతాను కదా, మళ్ళీ వెంటనే రిటర్న్ అవుతాను కదా, ఫ్యాన్ ఎందుకు. కానీ ఈ రోజున అనుకుంటాను మళ్ళీ ఇప్పుడు అడగాలని చూస్తున్నాను. ప్రభు చిత్తం అయితే ఫ్యాన్ తెప్పించమంటారని అడగాలనుకుంటున్నాను. 2-3 సార్లు ఆలోచించింది కానీ అడగలేకపోయాను నోరు తెరిచి. హల్లెలూయా. ఎందుకంటే అంత ప్రేమమయుడైనా, నువ్వు నాన్న నీకు ఇక్కడ ఫ్యాన్ అవసరం, నువ్వు టైం పడితే ఇక్కడ ఉంటావు, నువ్వు వాడుకుంటానని ఆయన తెలుసు. అదేనండి, మనకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు దానికి వెంటనే మనము ఒబే అయిపోలేదంటే లోపడిపోవాలి. ఓకే ప్రభా, ఎందుకంటే ఇంకా నాకు డేట్స్ ఉన్నాయి. ఈ సండే, నెక్స్ట్ సండే 28 దాకా డేట్ ఉంది మనకి. దేవుడికి సమస్తము తెలుసండి. మన దురాశ, మన ఆలోచన చెప్పు నడిచినప్పుడు దేవుని చిత్తం మనం చేయలేం. దేవుడు మనతో ఉండడు, దేవుడు మనం యూజ్ చేసుకోలేడు, మన ద్వారా దేవునికి మహిమ రాదు. ఎప్పుడు మీ ఆలోచన ఏదై ఉండాలంటే దేవుని ఆలోచన మీదై ఉండాలి, దేవుని తలంపు మీద అయి ఉండాలండి, దేవుని మనసు మీకు అయి ఉండాలి. అందుకే క్రీస్తునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి. ఆయనకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. అలా లేకపోతే ఖచ్చితంగా సాతాను వచ్చి కూర్చుంటాడు మీ హృదయాల్లో. ఎవరు వచ్చి కూర్చుంటారండి? డెవిల్. ఆ డెవిల్ స్పిరిట్ వచ్చి స్టే చేస్తుంది, చక్కగా దేవునికి లోబడట్లేదు ఇడని చెప్పి. కానీ దేవునికి లోబడినప్పుడు చూడండి, మీరు చూడొచ్చు, దేవునికి లోబడినప్పుడు సౌలు గురించి చెప్పుకున్నారు. సౌలు ఎప్పుడైతే దేవునికి లోబడదో ఇమ్మీడియట్లీ అతనిలోకి వచ్చింది ఒక ఈవిల్ స్పిరిట్ వచ్చిందంట. ఏ స్పిరిట్ అండి? ఈవిల్ స్పిరిట్. దేవుని దగ్గర నుంచి ఒక ఈవిల్ స్పిరిట్ వచ్చి అతనిలో స్టే చేస్తుంది. ఒక వెర్రి మాటలు మాట్లాడుతూనే అతనిలో ఉన్నటువంటి దురాత్మ తన ఆలోచన, ఇతనే కదా మళ్ళీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఇతను చంపేస్తే పోలని పలుమార్లు ఈటి ఇసిరాడు. ఏమి ఇసిరాడండి? ఈటి ఇసిరాడు. ఒకప్పుడు ప్రవక్తలతో ప్రవచించినోడు దేవునికి అవిధేయత చూపించిన తర్వాత ఒక దురాత్మతో నింపబడి మనిషిని చంపేద్దాం అనుకుంటున్నాడు. మనం కూడా మన దురాశలు ఏం చేస్తాయంటే మనల్ని మరణానికి ఇచ్చేస్తాయి. ఎక్కడికి ఇస్తాయండి? మరణానికి ఇచ్చేస్తాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు.
ప్రేమించుకుని ఆ అమ్మాయిని ఢిల్లీ ఎక్కడికో తీసుకెళ్ళాడు. సరే, చాలా రోజులు కలిసి బ్రతుకుతున్నారు భార్య భర్తలుగా. అడుగుతున్న అమ్మాయి, వివాహం చేసుకున్నానని. వివాహం చేసుకోవాలా? అంటే ఈలోపు ఇంకొక అమ్మాయి పరిచయం అయింది అతనికి. ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటంటే దురాశ. ఇప్పుడు ఈ అమ్మాయి అయిపోయింది కదా, ఇప్పుడు ఈ అమ్మాయి నా జీవితంలోకి వచ్చేయాలి, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఈ అమ్మాయితో నేను వివాహం చేసుకోను. ఈ అమ్మాయి అడుగుతుంది, నన్ను వివాహం చేసుకో చాలా రోజులు అయిపోయింది మరి ఏంటని. అప్పుడు ఇతనికి ఒక థాట్ వచ్చింది. ఒక సినిమా చూశాడట. చూసి ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా చంపాలి, రక్తం రాకుండా ఎలా చంపాలి. మీకు అర్థమైందా? మీకు మనిషిని నరికేస్తే రక్తం రాకూడదు, ఎలా చంపాలి ఇప్పుడు అని మొత్తం ఒక సినిమా చూసి ఆ అమ్మాయిని 33-34 ముక్కలు నరికాడంట. నిజంగా నరికి ఆ తలకాయ ఫ్రిడ్జ్లో పెట్టాడంట. ఎక్కడ పెట్టాడు? ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇప్పుడు ఇతను ఆలోచన తెలుసా మీకు? ఈ అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఆ అబ్బాయి నమ్మి వెళ్ళిపోయింది, ఆ అబ్బాయితో కలిసి జీవిస్తుంది, వివాహం చేసుకో, నాకు ఒక తాళి కట్టంటే ఇప్పుడు నన్ను తాళి కట్టమంటావా, నన్ను భారీగా నేను స్వీకరించమంటావా? ఇంకొక అమ్మాయి ఇప్పుడు ఇతను ఫేస్బుక్ లో పరిచయమైంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకోవాలి ఇతని ఆలోచన, దురాశ. ఆ అమ్మాయిని చేసుకోవాలని ఈ అమ్మాయిని చంపేశాడు, ఈ అమ్మాయిని చంపాడు. ఇతను ఇప్పుడు జైలు పాలైనట్టే కదండి, ఇతని జీవితం మరణానికి అప్పగించమన్నట్టే కదండి. బైబిల్ సత్యమా కాదండి? హల్లెలూయా. ఏది శాశ్వతం? మన మనిషి ఈ రోజున ఎలా జీవించుకో, ఈ రోజు మనం నేర్చుకోవాలండి. ఉన్న 10 మంది అవ్వచ్చు, 4 వచ్చు, 5 వచ్చు. ఒకసారి దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు గ్రహించండి. దురాశ గర్భం ధరించబోతుంది, పాపం కనబోతుంది, పాపం పరిపక్వ మరణాన్ని కనబోతుంది. అదే తండ్రి దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ చిత్తం అయితే ఇది దయచే, నీ చిత్తాన్ని నేను లోబడుతున్నాను అంటే పరలోకం నుంచి మనకి ప్రతి ఆశీర్వాదం రాబోతుందంట. హల్లెలూయా. చూడ, దొంగతనాలు చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఈ దొంగతనాలు చేసి సెటిల్ అయిపోవాలి, మొత్తం 4 ఇల్లు దోచుకుని ఒక 70 లక్షలు 80 లక్షలు కూడబెట్టుకుని ఒక 10 రోజులు తిరుగుతారండి. ఈ లోపు పోలీసులకు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి ఏం చేస్తారు? జీవిత ఖైదీ వేసేస్తారు జైల్లో. జీవితం ఏమైపోయిందండి? దురాశ. పిల్లరా, చాలా భయంకరం ఇది అని వాక్యం తెలియని వాడు ప్రవర్తిస్తే దేవుడికి అవకాశం ఇవ్వచ్చేమో, కానీ వాళ్ళకి రక్షణ పొందేలాగా. వాక్యం తెలుసుని మనం ప్రవర్తిస్తే చాలా, వాక్యం తెలుసుండి కూడా మనం దేవుని వాక్యాన్ని విరుద్ధంగా మనం అడిగితే, దురాస్తం మనం నడిపించబడితే అది ఒక రోజున మరణానికి అంటదని గుర్తుపెట్టుకోండి. మరణానికి అంటది. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నేను వీళ్ళ వైజాగ్ వచ్చినప్పుడు, ఆంటనీ గారు, నోవాక్ గారు, వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు, తర్వాత వీళ్ళందరూ వచ్చినప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ లేదు, ఒకే ఫ్యాన్ ఉంది మాకు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఒక రోజున ఫ్యాన్ తీసుకో అంటున్నారు. ఫ్యాన్ తీసుకోవాలి, నేనేమో బ్యాంక్ లోన్ కట్టాలి. ప్రభు బ్యాంక్ లోన్ కట్టాలి కదా, మళ్ళీ ఇప్పుడు అందులోంచి డబ్బులు ఇస్తే మరి బ్యాంక్ లోన్ టైం దాటితే ఇబ్బంది. ప్రభు అంటున్నారు, నువ్వు తీసుకో, నేను గుప్పిళ్ళు ఇప్పిస్తాను అన్నారు. సరేనయ్యా అని చెప్పి నేను ముందుకడికి వేసాను ధైర్యంగా. ఏం చేశానండి? దేవుడు చెప్పాడు కదా, నాకు వాగ్దానం చేశాడు కదా, నేను గుప్పిళ్ళు ఇప్పిస్తాను, నువ్వు ముందు ఫ్యాన్ తీసుకొని. వీళ్ళు వచ్చిన రోజునే ఫ్యాన్ ప్రభు అంటున్నారు 2500 తీసుకోమని. అద్భుతమైన ఫ్యాన్ మాకు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. వీళ్ళు వచ్చారు అక్కడ, ఆ ఫ్యాన్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్ దేవుడు ఇచ్చాడు, అద్భుతమైన పరిచయం జరిగింది, బ్రదర్స్ వచ్చారు. తర్వాత ఇప్పుడు నేను లోన్ కట్టాలి. దేవుడు ఏం చెప్పాడు? నేను గుప్పిళ్ళు ఇప్పిస్తాను అన్నట్టుగానే డబ్బులు గుప్పిళ్ళు ఇప్పించాడు, లోన్ కూడా కట్టేశాం. హల్లెలూయా. ఇప్పుడు అదే దేవుడు వాగ్దానం పట్టుకోకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవునికి నేను ఈ పరిస్థితి చెప్పకుండా, దేవుడు నాకు చెప్పకుండా నేను సొంతంగా వెళ్ళిపోయి ఏదైనా కొనేసాను అనుకోండి, కొనేసాము. వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ ముందు నేను ఏదో ఒక డబ్బా కొట్టుకుంటారు అనుకుంటారు కొంతమంది. వీళ్ళ ముందు నేను ఏదో ఒక ఇదిగా చూపించుకోవాలని చెప్పి అప్పో చేసి మొత్తం మీద ఏదో అక్కడ పిచ్చేసాను అనుకోండి, ఏదో పెట్టాను అనుకో. దేవుడు అంటే నేను చెప్పాను నీకు అది, ప్రభా నువ్వు చెప్పకపోయినా చేశాను. నెల వచ్చేటప్పటికి ఈఎంఐ కట్టాలి కదా, నెల వచ్చేటప్పటికి లేదంటే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఎంత శ్రమ వస్తుందో నాకు, ఎంత శోధన వస్తుంది. దురాశ ఏమైంది? నాకు శోధన తీసుకొచ్చింది, శ్రమ తీసుకొచ్చింది. అది పాపం పరిపక్వ మరణానికి అంటారు. ఈ రోజున పిల్లలు ఒక అప్పు చేసుకుంటారు, ముందు కనుక ఆలోచన వీళ్ళు అప్పు చేస్తారు. ఆ సమయానికి 5 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటారు, అది లక్ష అయిపోద్ది. ఏం చేస్తారు తెలుసా? ఉరేసుకుని చచ్చిపోతారండి. ఉరేసుకుని ఎంతమంది చచ్చిపోలేదని చెప్పండి. ఇది నిజంగా దురాశ గర్భాన్ని నుంచి పాపం కానీ పరిపక్వమయ్యి మరి పరిస్థితి కాదా? అప్పు చేసి కుమారుడు వివాహం చేసి ఈ రోజున అప్పులలో చేస్తున్నారని చెప్పి ఏడుతున్నావే, ఇది నిజంగా దురాశ వల్ల వచ్చిన శోధన కాదా? నీకు ఉన్నంతలో వివాహం చేసుకుంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ రోజు నీకు ఈ శోధన ఉండేదా? 10 రూపాయల బదులు 2000 కాగితాన్ని అక్కడ ఖర్చు పెట్టి నేను అప్పుల పాలైపోయినా కాపాడతలేదు, నేను చచ్చిపోతాను బాబు అంటే నిజంగా దేవుడు ఎంత నవ్వుకుంటాడో, లేదంటే దేవుడు ఎంత బాధపడతాడు అసలు. ఈ దురాశ గర్భం ధరించబోతుంది, మరణం కనబోతుంది, పాపం పరిపక్వ మరణాన్ని కనబోతుంది. అందుకే క్రైస్తవులైనటువంటి మనము దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు మొర్రపెట్టినప్పుడు దేవుడు నిర్ణయం తీసుకుని మోషేని ఏర్పాటు చేసుకుని మోషేని పుట్టించి పెంచి తగిన సమయం వచ్చినప్పుడు దేవుడే అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక మోషే ఏనాడు దేవుడిని అడగలేదు, కానీ దేవుడికి మోషే అనేటువంటి ఒక వ్యక్తి పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి కనుక దేవుడే మోషేతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆ సందర్భాన్ని మనం బైబిల్లో చూద్దాం. నిర్గమకాండం 3 Exodus chapter 3.
మోషే మిద్యాను యాజకుని యిత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు వచ్చాను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిదనుకుని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను. హల్లెలూయా. దేవుడే మోషేని పిలుస్తున్నాడు. మోషే దేవుని వెతకలేదు, కానీ దేవుడే మోషేని ఏం చేస్తున్నాడు? వెతుకు మాట్లాడుతున్నాడు. మోషే మోషే రావడం చూశాడట, చూడగానే మోషే మోషే అని పిలుస్తున్నాడు. తర్వాత ఏం చేశాడు చూడండి. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చాడు యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువాను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవును అబ్రహాము దేవును ఇస్సాకు దేవును యాకోబు దేవును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడవిరిచెను. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను. చూచి ఎవరు నిర్ణయం తీసుకున్నారు? దేవుడే నిర్ణయం తీసుకున్నాడు. నీ పరిస్థితిని బట్టి దేవుడు నిర్ణయం తీసుకోవాలి, కానీ నీ పరిస్థితిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఆర్ యు అండర్స్టాండ్ మై వర్డ్స్ ఎవ్రీ బిలీవర్? హల్లెలూయా. నీ పరిస్థితిని బట్టి యేసయ్య నిర్ణయం తీసుకోవాలి, కానీ నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు నిర్ణయం తీసుకుంటే ప్రమాదం, కానీ దేవుడు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయి, ప్రభా ఈ పరిస్థితిలో నీ చిత్తం ఏంటి, ఈ సమస్యలో నీ చిత్తం ఏంటి, ఈ అప్పుల్లో నీ చిత్తం ఏంటి, నేను ఎలా వెళ్ళాలి ఎక్కడికి? నువ్వు నిర్ణయం తీసుకుని నీ నిర్ణయం నాకు తెలియచేయి, నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాను, పారిపోతే ఈరోజు నీ జీవితం ఎలా ఉండేది? ఈరోజు ఎక్కడో చిన్న పని చేసుకొని బిక్కుమంటూ నలుగురికి భయపడుతూ ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు, ఎవరు పట్టుకుంటారో తెలియదు, ఆ భయంతో జీవితాంతం బతకాలి. అదొక శాప జీవితం, అదొక భయంకరమైన జీవితం. కానీ దేవుడికి మనం అప్పగించుకుని, ప్రభువా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, తప్పైపోయింది, నేను క్షమించు, ఇక్కడి నుంచైనా నీ ఉద్దేశాలు చేస్తాను, నీ తలంపు చేస్తాను, నీ మనసర్థం చేసుకుని నడుస్తాను, నీ చిత్తం నాకు తెలియజేయంటే దేవుడు నువ్వు ఎక్కడికి పడిపోయావో అక్కడే నిలబెట్టి నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఎంత తేడా ఉందండి. అదే ఊరు విడిచి పారిపోయానుకో, అంత మాట ప్రతి ఓడికి భయపడుతూనే ఉండాలి. ఎవరు వస్తాడో తెలియదు, ఎవరు ఫోన్ చేస్తాడో తెలియదు. ఏమండి, అవునే కదా? కానీ ఏదో అప్పులు చేసి పారిపోదాం అనుకుంటారు చాలా మంది. పారిపోవాలి, ఈ ఊరు విడిచి పారిపోవాలనుకుంటారు. కానీ ఆ పాపం వాళ్ళని విడిచిపెడతదా? ఆ పాపం పరిపక్వమే మరణానికి అప్పగిస్తుంది కదా, అదొక టెన్షన్. అదే దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభు తప్పైంది, నీ మనసు, నీ ఆలోచన, నీ ఉద్దేశం నాకు తెలియజేస్తావు, నేను లోపడతానంటే దేవుడిని పడిపోయిన నిలబెడతాడా లేదా? హల్లెలూయా. నేను 10 మంది చంపాలనుకుంటారు, 10 మంది మరణానికి అప్పగించాలి, 10 మంది నేను ఎలాగైనా సరే తొక్కేయాలని చూస్తారు. కానీ ఆ 10 మంది ఎదుట నిన్ను సింహాసనం మీద కూర్చుని పెడతాడు ఆయన. హల్లెలూయా. ఎంత తేడా ఉందో చూసారా? మనం ఆయన చిత్తానికి లోపలికి క్షమాపణకి, ప్రభా ఇక్కడి నుంచి నీ ఉద్దేశాలు చేద్దాం అనుకుంటున్నా. లేదు ఊరు విడిచి పారిపోతే అసలు నీ జీవితం ఏంటి, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు అన్న రోజు ఏంటి పరిస్థితి, అసలు ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఏంటి నీ జీవితం? ఓకే, 10 సంవత్సరాలు గడిచిపోయింది, 10 సంవత్సరాల తర్వాత సరే ఏదో రోజు ఎవరొకరు కనబడతారు, పలానా డీడీ అని చెప్పి అక్కడ పట్టుకుని కొట్టేస్తే నీ పరిస్థితి ఏంటి? ఏమండి, మరి ఈ దొరకడం మళ్ళీ అని చెప్పి పోలీసులు కదరని ఒక 4 దెబ్బలేసి ప్రాణం తీసేస్తే అంతేనండి. ఇలా చేయట్లేదండి ఈ రోజున పిల్లరా. ఒకరోజు దైవజనుడు హరిశరి చెప్తున్నాడంట, మీరు ఎవరు వడ్డీలకి ఇవ్వద్దు దయచేసి అని. వడ్డీలకి ఇస్తున్నాడు, అయినా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, నాకేంటరా ఎలాగే చెప్తారు పాస్టర్లు అని చెప్పి వడ్డీకి ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్, మంచి శాలరీ వస్తుంది, వడ్డీకి ఇచ్చాడు కొంతమందికి. ఒకరోజు అడుగుతున్నాడు, అయ్యా నాకు కొంచెం వడ్డీ చెల్లించంటే, ఇచ్చేస్తానండి, సరే పలానా టైంకి మీరు 7 o'clock కల్లా పలానా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నేను తెచ్చేస్తానన్నాడట. ఈయన కార్ వేసుకుని తనకున్న వెహికల్ తీసుకుని వెళ్ళిపోయాడు. వడ్డీ వస్తుంది, అసలే ఇస్తాడులే, ఇంకా వడ్డీ వస్తుంది కదా అని సంతోషంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వచ్చాడు, వాళ్ళ 2-3 వచ్చారు, ఈయన ఒక్కడే వెళ్ళాడు. మాట్లాడుతూ పిక్ వస్తారు, డబ్బులు అడిగాడని. పిక్ వచ్చేసిన తర్వాత గోల్ సంచులు అతని శవాన్ని పెట్టి ఆ పక్కన ఉన్నటువంటి కాళ్ళలో పాడేసి ఆ కార్ను కూడా ఆ లోపల తోసేసి వెళ్ళిపోయారు. అంతే. తన ధనం ఏం చేసిందండి, తన దురాశ. దైవజనుడు వడ్డీకి ఇవ్వద్దని సంఘంలో అరిచరిచి చెప్పిన వడ్డీకి ఇచ్చిన తర్వాత ఆ దురాశ తన ప్రాణాన్ని తీసేసింది. తన సంపాదన అనుభవించాడా? దేవుడు తనకి ఏం లోడ్ చేయలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక వెహికల్ ఇచ్చాడు, తనకంటే ఒక ఫ్యామిలీ, ఈ ₹1,00,000 ఇంకో 1,00,000 నాకు వస్తుందని ఆ దురాశ ఏమైందంటే మరణానికి అప్పగించబడింది. ఇది నిజంగా జరిగిందంట సంఘటన. దైవజనుడు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. హోసన్న చర్చిలో చెప్పాడు దైవజనుడు ఇలా జరిగిందని. చూడండి పిల్లలు, ఈ రోజు మనిషి ఎంత భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారంటే కొన్నిసార్లు ఆ నిర్ణయాలు, మీ నిర్ణయాలు మిమ్మల్ని చంపేస్తాయి. చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీ నిర్ణయాలు మిమ్మల్ని చంపగలవు కూడా, గుర్తుపెట్టుకోండి. అదే నిర్ణయాలు దేవుని చిత్తానుసారం అయితే కనుక మీ నిర్ణయాలు మిమ్మల్ని తరతరాలు దీవించేలా చేస్తాయి. హల్లెలూయా. చాలా తేడా ఉంటది.
మీ నిర్ణయాలు మిమ్మల్ని బతికిస్తాయి, మిమ్మల్ని ఇతరులకు ఆశీర్వకరంగా ఉంచుతాయి. అదే నిర్ణయాలు మిమ్మల్ని చంపేస్తాయి కూడా. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు నన్ను ఎవరో ప్రేమించట్లేదు కదా అని చెప్పి. ఒకరోజు విజయవాడలో ఒక దైవజనుడి ఇంటికాడ కూర్చుంటే ప్రభు అంటున్నారట, నువ్వు పలానా చోట కాఫీ తాగుతావు కదా, నువ్వు వెళ్ళి అక్కడికంటే. నేను ఇంటికి తాగేశాను కదా ప్రభు. లేదు నువ్వు వెళ్ళాలి, నువ్వు తాగు, అక్కడికి వెళ్ళంటే సరే వెళ్ళి కూర్చుంటే కాఫీ ఆర్డర్ చేశాడు. ఒక యవ్వనస్తుడు అతని దగ్గరికి వస్తుంటే దేవుని ఆత్మతో ప్రేరేపణిస్తుంది, ఇతనికి సువార్త చెప్పు. ఈ దైవజనుడు అంటున్నాడు, ఈయన చెప్తాను ప్రభా, నేను ఇప్పుడు అక్కడ మీటింగ్లో వాడబడాలి కదా, బహిరంగ మీటింగ్ అయ్యే, మొత్తం ఒక 100 మంది వస్తారు, వాళ్ళ ఎదురు నిలబడాలయ్యే, ఇప్పుడు ఈయనకి సువార్త ఏంటి, ఒక్కడికి సువార్త ఏంటి అనుకుంటాను మనసులో. పరిశుద్ధాత్మ లేదురా, ఒక్క మాట చెప్పు, 2 మాటలు చెప్పు. ఒకే మాట అనమాడట. ఏసయ్య అంటున్నాడు, ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను ఒక మాట చెప్పు. ఆ కుర్రోడికి, ఆ యవ్వనస్తుడు కానీ పరిశుద్ధాత్మను ఆ బిడ్డకు ప్రేరేపిస్తుంటా పాస్టర్ గారికి. చెప్పడం మానేసాడు. టైం అయిపోతుంది కదా ప్రభా, ఏమనుకోదు, తర్వాత మాట్లాడతానులే. అసలు దేవుడు అతనికి ఎందుకు పంపించాడో దేవుని ఆలోచన అతనికి అర్థం కావా. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు, నిలబడ్డాడు, నడిపింపు రాకలా, వాకింగ్ చెప్పలేకపోతున్నాడు. చాలా బాధపడ్డాడు. ప్రభు క్షమించాడు. మళ్ళీ వెహికల్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కడైతే ఏ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళాడో అక్కడ దగ్గరికి వెళ్తే అందరూ జనం మూగిపోయి ఉన్నారు. ఏమైందా అంటే ఈ పాస్ట్ గారితో ఒక ఆయన అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి పనిచేసే క్రూ మెంబర్స్, అయ్యా నీకు కాఫీ తీసుకొచ్చాడు చూసావా, ఆ యవ్వనస్తుడట నన్ను ఎవరు ప్రేమించట్లేదని చెప్పి తనలో తనే లోన్లీ ఫీల్ అయ్యి పైకి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడయ్యా అని చెప్పాడట. హల్లెలూయా. ఈ దైవజనుడు పడి దొల్లేడ్చాడట, నేనే చంపేశాను ఈ బిడ్డను నేను. దేవుడు కొన్నిసార్లు మనకి తన ఆలోచన వ్యక్తపరుస్తాడు. ఒక 2 మాటలు చెప్పరా, 2 మాటలు చెప్పు, యేసయ్య నిన్ను ప్రేమిస్తాడని చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతే ఈ రోజు ఆ కుమారుడు దైవజనుడిగా నిలబడి ఉండేవాడేమో నేను అనుకుంటాను. కానీ ప్రాణం పోయింది. మన ఆలోచనలే కొన్నిసార్లు మనం చంపేస్తాయి, ఇతరులు కూడా చంపేస్తాయి. మన నిర్ణయాలు మన భవిష్యత్తును పాడు చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును పాడు చేస్తాయి. ₹1 తెచ్చుకున్నప్పుడు ఆ రూపాయి వల్ల నువ్వు ఎంత నష్టపోతావు. సమాజంలో ఒక 10 రూపాయలు అప్పు తెచ్చుకున్నప్పుడు దీనివల్ల నీకు ఎంత నష్టం వస్తుంది ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా ఈ రోజు ఈ సమస్య గట్టెక్కించాలని ఒక 10,000 తెచ్చుకుని 5 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చుకుని రోజు డైలీ వారి తెచ్చుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుని కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుని ఎందుకు చచ్చిపోతే అది అపస్యం కదా మనకి, అసలే మన బ్రతుకులకి. నీకు ఉన్నంతలో నువ్వు మెలిగినప్పుడు నీ కష్టార్జితంతోనే నువ్వు దక్షిణభాగం తీసి ప్రభా నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించవా అని అడిగితే దేవుడు నేను ఆశీర్వదించడా? నీకు నచ్చినట్టుగా బ్రతికి నీ ఆలోచనలే నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తుని ఈ రోజు నాశనం చేయట్లేదు. ఈ రోజు అనేక మంది జీవితాలు, మన నిర్ణయాలే మన ఆలోచనలేనండి నిజముగా మన జీవితాల పతంలోకి నడిపిస్తాయి. మనం తీసుకున్న ఒక నిర్ణయమేనండి మన మంచి స్థితిలో పెట్టగలం, మనల్ని నాశనానికి నడిపించగలం. అందుకే దురాశ ద్వారా తీసుకునే నిర్ణయాలు తీసుకున్నామా, లేదంటే పరలోక తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం లోపడదామా? చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఒకరోజు నేను దేవుణ్ణి బండి అడిగినప్పుడు ప్రభా నాకు అర్జెంట్గా బండి కావాలి. నేను అనుకున్నావాడిని అప్పుడు నేను మా తల్లిదండ్రులు ఎవరో మార్చలేదు, ఇంకా నేను దర్శనాన్ని కూడా చూడలేదు, వాగ్దానం పొందుకోవాలి. నేను సేవలో వాడబడతాను కదా, నాకు ఒక బైక్ కావాలి, నాకు నచ్చిన బైక్. మళ్ళీ దేవుడు నచ్చిన బైక్ కాదు, నాకు నచ్చిన బైక్ FZ ఉండేది యమహా బండి. అది దాని మీద కూర్చుని ఒక బ్యాగ్ తీసుకుని బైబుల్ లోపల పెట్టుకుని అసలు తోలుకుంటూ వెళ్ళిపోతే అబ్బా అని పిలుస్తారు కదా, వెళ్ళిపోవాలి. అంటే మనిషి ఆలోచన అనుకుని మొత్తం మీద ప్రభా బండి కావాలి మొత్తం మీద అనుకున్నాను. డబ్బులు లేవు కదా, ఫైనాన్స్ కొట్టుంటుంది కదా, సెకండ్ హ్యాండ్ బళ్ళు ఉంటాయి కదా. మళ్ళీ లోపలికి వెళ్తే ఏం అడుగుతాడో సమాధానం చెప్పలేము, మన దగ్గర డబ్బులు లేవు కదా అని దాన్ని ఎదుర్కొంటే ఒక మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్ నుంచి దూరం నుంచి ఆ బళ్ళు చూస్తున్నాను. మొత్తం మీద మనసు మనసు ఆలోచన వచ్చి వెళ్ళిపోయాను లోపలికి. ఒక FZ బండి కరెక్ట్ గా ఉంది, చూడగానే అబ్బా వచ్చేసింది బండి. ఇంకా హల్లెలూయా. దాని మీద జీసస్ అని ఉంది. ఎవరో క్రైస్తులు కొనుక్కుని వాడికి మళ్ళీ రిటర్న్ ఇచ్చుంటున్నారు. జీసస్ అని ఉంది. అలా స్టార్ట్ చేశాడు. ఎంతండి అన్న 60,000 అన్న. 60,000 అని సైలెంట్ అయిపోయాను. సైలెంట్ అయిపోయి బయటకు వచ్చేసాను. ఎందుకు పిల్లలు చెప్తున్నానంటే ఇది మన ఆలోచన, కానీ పరలోకపు తండ్రి ఆలోచన హెలికాప్టర్ ఇవ్వాలి కుమారుడికి. హల్లెలూయా. నా ఆలోచన బండి కావాలి నాకు. అప్పటికే దేవుడు నాతో మాట్లాడి నేను నీకు హెలికాప్టర్ ఇస్తానని. కానీ ఈలో మనం ఆగుతామా, నాకు అర్జెంట్గా ఒక బండి ఇష్టం లేదు, నేను వద్దు, నేను అవును. దేవుడు హెలికాప్టర్ ఇవ్వాలి. హల్లెలూయా. పిల్లరా, దేవుడు ఆలోచనకి నా ఆలోచనకి ఎంత తేడా ఉంది, ఎక్కడన్నా పొత్తుందా అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు. అందుకే మళ్ళీ చదువుకుంటే కనుక మాట మీరు చదవండి ఎవరైనా సరే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి ఒకసారి చదవండి. 16-17 చదవండి. ఇక నేను ముందు చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17.
16వ వచనం 17వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఎస్ ఎస్ జ్యోతిర్మయగు తండ్రి దగ్గర నుంచి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైంది. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చినందుకే పాట పడతాం కదా, అవునా? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ఈ జ్యోతిర్మయగు తండ్రి వద్ద నుండి వస్తాయట. ఆయన దగ్గర నుంచి రావాలి. ఏదైనా సరే అడగండి. ఇక్కడి నుంచి నీ దురాశ చొప్పున, నీ ఆలోచన చొప్పున కాదు, నీ ఆలోచన ఏదైతే ఉందో అదే నా ఆలోచన. నేను ఇలా చెప్తానండి, ప్రభా నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు, నీ తలంపులే నా తలంపులు, నీ చిత్తమే నా జీవితం. ఇలా మాట్లాడతాను నేను దేవుని దగ్గర. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడే సాక్షి నాకు. హల్లెలూయా. నీ తలంపే నా తలంపు అంతే, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు. నేను దేవుడి మీద నీ చిత్తం అంతేగా. నేను మీలాగా మనిషిని, నేనే సపరేట్గా ఏమో డిజైన్ చేయబడలేదు. నాకు మీలాగా ఉంటాయి ఆశలు, ఉంటాయో ఉండవండి అంతని గారు. మన దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మన భవిష్యత్తు 10 మందికి ఆశీర్వదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చేసేంత వరకు ఎదురు చూసినప్పుడు దేవుడు భవిష్యత్తు డిజైన్, నీ భవిష్యత్తు దేవుడు డిజైన్ చేయాలి. దేవుడు నీకు నీ జీవితంలో ఒక పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నువ్వు కనుక నీకు నచ్చినట్టుగా బ్రతికితే, అందుకే ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్ళు ఏదో మొరపెడుతున్నారు కదా, అందరిని కాకేసి కూర్చోబెట్టి మీకు నచ్చిన ఎన్నుకోండి అబ్బాయి, నేను మిమ్మల్ని కనాల దేశం పంపిస్తానని అనలా. దేవుడు వీళ్ళ మొర్ర వింటుంటేనే పని ఆరంభించాడు. వీళ్ళందరికీ ఒక నాయకుడు కావాలని చెప్పి నాయకుని పుట్టించి పెంచి తనకు సకల విద్యలు నేర్చుకున్నాడంట ఐగుప్తు దేశంలో. తర్వాత రైట్ టైంలో దేవుడు దర్శించడం మొదలు పెట్టాడు. ఎలా దర్శించాడో చూద్దాం రండి ఒకసారి. క్లోజ్ చేసుకుందాం మనం. నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 3 ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం చూస్తే 6 నుంచి చదువుకుందాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పగా, మోషే తన ముఖంను కప్పుకొని దేవుని వైపు చూడవేర్చును. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధ నిశ్చయముగా చూచాను. పనులు తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని, వారి దుఃఖంలో నాకు తెలుస్తున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలోని విశాలమైన మంచి దేశం కనుక కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, ఫెర్జీయులు, హివీయులు, యోబిసీలు నివాసాలను పాలు తిని పరమంచి దేశం వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చేసాడట. మోషేని దేవుడి దగ్గర మనం చేసే ప్రార్థనలు, ఒకటి నీ చిత్తానుసారమైన ప్రార్థన ఉంటుంది నీకు నచ్చినట్టుగా, ఒకటి తన చిత్తానుసార ప్రార్థన నువ్వు చేయి. తన చిత్తానుసార ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికించడమే కాదు, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంచుతుంది. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తుంది? బ్రతికించడమే కాదు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతుంది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సో ఐ హ్యావ్ కమ్ డౌన్ టు డెలివర్ దమ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్ అనేటువంటి మాట ఏమన్నాడు? సో ఐ హ్యావ్ కమ్ డౌన్, నేను వచ్చాను, దిగొచ్చాను, టు డెలివర్ దమ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్, అంటే ఐగుప్తు దేశాల నుంచి నేను విడిపించడానికి నేను దిగొచ్చాను అంటున్నాడు. పిల్లరా, ఈ రోజున మనం నేర్చుకోవాలి, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకి, దేవుని ఆలోచనకి మనం లోపడినప్పుడేమో దేవుడు కలగజేసుకుంటున్నాడు. మనం నచ్చినట్టుగా బ్రతికితేనేమో మరణానికి అప్పగించబడుతున్నాం. ఎంత తేడా ఉందండి. చూడండి, మీకు ఇంకో సందర్భం కూడా చెప్తాను, మీకు అర్థమయ్యేలా. ఈ సందర్భం చెప్పి క్లోజ్ చేసామన్నా. ఒకరోజు చూశారు ఇజ్రాయెల్ ప్రజలందరూ, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, బాగా ఉంది అనుభవం. ఇంకా కొంతమంది లేచారు, సాతాను రేపాడు అన్నాడు. అవరే బాబు, ఆడుతున్న దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మీతో మాట్లాడ్డ దేవుడు అంటే అవును కదా, నా చేతికి మాట్లాడే దేవుడు అని ఇంకా మొత్తం సీరియస్ అయిపోయారు అనమాట. సీరియస్ అయిపోయి మొత్తం మీద సీరియస్ అయిపోయి ఫైర్ అయిపోయింది. ఇప్పటికి నిజంగా పిల్లరా, ఆ కోరహు కానీ వాళ్ళందరూ కూడా ఏకీభవించి మోషే మీద తిరగబడినప్పుడు అండి, వాళ్ళందరూ కూడా మరణానికి అప్పగించబడ్డారు. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నాడు మోషేని, దేవుడు నడిపిస్తున్నాడు. ఈ లోపల నీతోనే మాట్లాడతాడు, దేవుడు మాతో మాట్లాడ్డా. పిల్లరా, మనం ఎప్పుడు ఇతరుల విషయంలో మనం కళ చేసుకోకూడదు, కానీ మనం మన పట్ల దేవుని ఆలోచన ఏంటో మనం తీసుకుని ముందుకెళ్తే మనకు క్షేమం అది. హల్లెలూయా. అదే మనకు మేలండి పిల్లరా, అదే మనకు ఆశీర్వాదం, అదే మనకి దీవెన. ప్రభా, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు నాకు తెలియజేయ, నేను చేయాలనుకుంటున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. అడగండి ఈ రోజున నీ కుటుంబంలో, అయ్యా నా కుటుంబంలో నీ ఆలోచన జరగాలి, నా కుటుంబంలో నీ ఉద్దేశాలు జరగాలి, నా కుటుంబంలో నీ మనసు ఏంటో, నీ తలంపులు ఏంటో అవి మా కుటుంబంలో జరగాలి అని అడగండి. లేదు, మీకు నచ్చినట్టుగా మీరు అడిగితే కనుక మీ ఏదైనా జరిగితే నేనైతే ముందు బాధ్యుని కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుడికి అప్పగించుకున్నారనుకో, దేవుని ఉద్దేశాలకి, దేవుని మనసుకి, దేవుని తలంపుకి, ప్రభువా నీ ఉద్దేశాలని తలంపు నా కుటుంబంలో జరుగును గాక. మీరు ఇలా ప్రార్థన చేస్తే, యూ ప్రేయర్ లైక్ దట్, దేవుడు చాలా సంతోషిస్తాడు. వావ్, వండర్ఫుల్. ఓకే అమ్మా, ఖచ్చితంగా మిమ్మల్ని తరతర, ఎందుకంటే యేసయ్య ద్వితీయోపదేశంలో ఒక మాట అంటాడు, నన్ను ప్రేమించి
నా ఆజ్ఞలు గైకుంటే 1000 తరాల వరకు మిమ్మల్ని నేను కరుణిస్తాను అన్నాడు. హల్లెలూయా. 1000 generations. ఏది కావాలి మీకు? దురాశ ద్వారా మరణానికి అప్పగించబడాలా? లేదయ్యా దైవజనుడా, ఇక్కడి నుంచి అయినా దేవుని ఆలోచన, దేవుని మనసు, దేవుని తలంపులు నా కుటుంబంలో జరగాలనుకుంటున్నా. అది ఏదైనా సరే, ఐ డోంట్ నో. నేను దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నా. నా ప్రతి బిడ్డ పట్ల దేవుని చిత్తం జరగాలి, దేవుని తలంపులు జరగాలి. నా పట్ల దేవుని చిత్తం, నా యజమాని పట్ల దేవుని చిత్తం జరగాలి. అది మీకు ఆశీర్వాదం. కానీ దురాశ మరణానికి, దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణానికి అనబోతుందని బైబిల్ చెప్తుంది. అలాంటి పరిస్థితికి మీరు వెళ్ళకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 విషయాలు మీకు చెప్తా. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని అడిగిన తర్వాత దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. వీళ్ళు మొర్ర పెడుతున్నారు కనుక వీళ్ళకి ఒక నాయకుని నియమించుకోవాలని దేవుడే నిర్ణయం తీసుకుని, దేవుడే తయారు చేసుకుని, దేవుడే వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. నీకు నచ్చినట్టు ప్రార్థన చేస్తే ఒకలా ఉంటది జవాబు. ఆయన చిత్తానికి లోబడి నీ చిత్తం జరిగించుకుని, నా కుటుంబ పట్ల, నా బిడ్డల పట్ల నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కలగ చేసుకుని నీకున్న ప్రతి పరిస్థితి నుంచి, నువ్వు ఇబ్బంది పడుతున్న ప్రతి పరిస్థితి నుంచి, సమస్య నుంచి నిన్ను ఆయనే దగ్గరుండి బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. క్లోజ్ చేశాను.